భారత నౌకాదళ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక స్టెల్త్ యుద్ధ నౌక తారాగిరి జాతికి అంకితమైంది. విశాఖ తీరంలో జరిగిన ఘనమైన వేడుకల్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ యుద్ధ నౌకను నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్ నిర్మించిన ఈ నౌక మేక్ ఇన్ ఇండియా సంకల్పానికి నిదర్శనం. ఇందులో ఉపయోగించిన విడిభాగాల్లో దాదాపు 75% దేశీయంగా తయారైనవే కావడం విశేషం. ఇది భారత రక్షణ రంగం స్వయం సమృద్ధి వైపు వేస్తున్న బలమైన అడుగుగా నిలుస్తుంది. సుమారు 149 మీటర్ల పొడవు, 6670 టన్నుల బరువున్న తారాగిరి ఒకేసారి పలు రకాల యుద్ధ విధులను నిర్వహించగలదు. శత్రువుల రాడార్లకు చిక్కకుండా నిశ్శబ్దంగా ప్రయాణించగల సామర్థ్యం దీని ప్రత్యేకత. శక్తివంతమైన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించే వ్యవస్థ ఇందులో ఉంది. ఇక సముద్ర గర్భంలోని శత్రు జలాంతర్గాముల్ని వేటాడేందుకు అత్యాధునిక టర్పేడ్లు మరియు రాకెట్ లాంచర్లు అమర్చారు. హిందూ మహాసముద్రం మరియు ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా వంటి దేశాల ప్రాబల్యం పెరుగుతున్న తరుణంలో తారాగిరి చేరిక భారత్ కి వ్యూహాత్మక బలాన్నిస్తుంది.